శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. ఇప్పుడు జనరల్గా ఈ హిందూ టెంపుల్స్ కి సంబంధించి ఉన్న కొన్ని డౌట్స్ ని నేను రైస్ చేస్తున్నాను. ప్రీవియస్ బ్రిటిషర్స్ కాలంలో ఒక హిందూ అంటే వాళ్ళని మతం మార్చడం కోసం పెట్టినవి అని చెప్పేసి నేను విన్నాను. ఇతను టెంపుల్లోకి వెళ్ళాలన్నా, కోనేటి స్నానం చేయాలన్నా, ఏది చేయాలి అన్నా సరే పన్ను కట్టి చేయాలి. సో వీళ్ళు ఏంటంటే పన్ను అయినా కట్టారు కానీ మతం మార్చుకోలేదు ప్రీవియస్ బ్రిటిషర్స్ కాలంలో. వాళ్ళు ఇలా చేశారు. బట్ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. ఇప్పటికి కూడా ఒక హిందువు మాత్రమే టెంపుల్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి, అభిషేకం చేయించుకోవాలంటే టికెట్ తీసుకోవాలి, ఎక్స్ట్రా ఏ సర్వీస్ కావాలన్నా ఈవెన్ మీకు చెప్పులు పెట్టుకునే దగ్గర నుంచి ప్రతిదానికి అమౌంట్ కడుతున్నాం. లైక్ అక్కడ బ్రిటిషర్స్ ట్యాక్స్ అంటే పన్ను రూపంలో ఏదైతే కట్టించుకున్నారో ఇక్కడ గవర్నమెంట్కి కడుతున్నాం. ఏం మారింది హిందూ పరిస్థితి అప్పటికి ఇప్పటికి అనేది ఒక క్వశ్చన్. దీనికి మీ సమాధానం ఏంటి? సింధూరం సినిమాలో మనకు డైలాగ్ ఉంటది, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని చెప్పి. అదే కదా, ఇప్పుడు అర్ధ శతాబ్దం అయిపోయింది, ఇంకా దాంట్లో అర్థం కూడా అయిపోయింది, అంటే 75 years అయిపోయింది. సో ఆ అజ్ఞానంలోనే మనం ఇంకా బతుకుతానే ఉన్నాం. ఈ ఇండిపెండెన్స్ వచ్చిందని మనం అనుకుంటున్నాం కానీ పవర్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎక్కడి నుంచి? బయట దగ్గర నుంచి మనోళ్ళకి. నిజంగా మనోళ్ళకి టెంపుల్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే టెంపుల్కి సంబంధించిన డబ్బులు టెంపుల్కి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. ఎవరెవరైతే ట్యాక్స్ కట్టట్లేదో ఈ టెంపుల్లో నుంచి తీసిన ఫండే వాళ్ళకి కూడా ఇస్తున్నారు. వాళ్ళు యాత్రలకు వెళ్ళడానికి ఇస్తున్నారు, వాళ్ళ దేవుడి దగ్గరికి. ఇప్పుడు నేను కాశీ వెళ్ళాలి, నాకు ఏమైనా సబ్సిడీ ఇస్తారా? సరే, కైలాస్కి వెళ్ళాలి, చాలా ప్యాకేజ్ హెవీగా ఉంటుంది, ఏమన్నా సబ్సిడీ ఇస్తారా? ఏం లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్నల్గా టెంపుల్స్కి వెళ్ళకుండా చేసే దాడి అనుకోండి. ఎందుకంటే కొందరు ఉంటారు అఫోర్డ్ చేయలేరు, అలాంటి టెంపుల్కి ఎలా వెళ్తాడు? ఆడు వెళ్ళడం మానేస్తాడు. వెళ్ళడం మానేసిన రోజు వాడు రూట్స్తో డిస్కనెక్ట్ అవుతాడు. రూట్స్తో డిస్కనెక్ట్ అయిన రోజు ఏమవుతాడు? వాడు ఇంకొక మతానికి వెళ్ళిపోతాడు. సో టెంపుల్కి ఎప్పుడైతే మనం కాలు పెడతామో అప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. లైక్ ఇప్పుడు సిటీలో కూర్చొని రైస్ బ్యాగ్ ఆర్డర్ పెట్టేస్తాం, తింటాం, బాగుంటుంది. కానీ ఈ పాదం అనేది పొలంలో పడాలి కదా, మట్టిలో పడినప్పుడు కదా దాని వాల్యూ ఎంతో తెలుస్తుంది. మనం ఎందుకు అన్నం వేస్ట్ చేయొద్దో కూడా తెలుస్తుంది. సో అట్లా టెంపుల్ దగ్గర కూడా మనం కాలు పెట్టినంత వరకు మనకి దాని విశిష్టత తెలియదు, దాని వాల్యూ తెలియదు. సో ఇది లిటరల్లీ ఏంటంటే మనం టెంపుల్కి దూరం చేయడానికి వచ్చిన ఒక ప్రొపగాండా లాగా తీసుకోవాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రొపగాండా ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి? సెకండ్ థింగ్, ఇండియాలో మేజర్ సోర్స్ ఇన్కమ్కి టూరిజం తీసుకుంటే ఆ టూరిజంలో ఎక్కువ మట్టుకు మనకి వెళ్ళేది ఇండియన్స్ టెంపుల్స్కే. ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ నేల మీద ఏముందని వస్తున్నారు? తాజ్మహల్ ఉందని వస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా రెడ్ ఫోర్ట్ ఉందని వస్తున్నారా? లేదు. ఇక్కడ ఉండే ఆచారాలని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి అసలు ఎట్లా ఉంటాయో చూద్దామని ఇక్కడికి వస్తున్నారు అన్నట్టు. సో అలాంటి టెంపుల్స్కి సంబంధించి ఆ వచ్చే డబ్బులు టెంపుల్కి ఉపయోగిస్తున్నారా అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ పాడుబడ్డ టెంపుల్స్ అలానే ఉండిపోతున్నాయి. దాన్ని అసలు రివైవ్ కూడా చేయట్లేదు. అది కనుక రివైవ్ చేశారనుకోండి ఆ టెంపుల్కి ఎంతో విశిష్టత ఉంటే తప్ప రాజులంతా ఇన్వెస్ట్ చేసి కట్టారు కదా అప్పట్లో. కొన్ని టెంపుల్స్ ఈ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ప్రమోద్ గారు, తమిళనాడు సైడ్ మోస్ట్లీ చాలా టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు ఈవెన్ ఆ బూజ్ అక్కడే ఉండిపోతుంటది. అవును, చాలా వర్స్ట్ మెయింటెనెన్స్. అవును. బట్ అందులో నుంచి వచ్చే అమౌంట్ నాకు తెలిసి గవర్నమెంట్కి ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ ఇవే టెంపుల్సే అయి ఉంటాయి. ఎందుకని ఏ ఒక్కరు ఇప్పుడు ఈ హిందువులకి సంబంధించి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ హిందువులే అంటారు, ఏ ఒక్కరు గొంతు విప్పరు, ఏ ఒక్కరు మాట్లాడరు, ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నారు? భరత్ అని నేను సినిమా తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తారు? పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర కామన్ సెన్స్ ఉండాలి, రూల్స్ అనేవి స్ట్రిక్ట్ ఉండాలి కదా అంటాడు. సో పాపులేషన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఆడ మన దగ్గర కామన్ సెన్స్ లేదు, అకౌంటబిలిటీ కూడా లేదు. ఆబ్వియస్లీ ఏమవుతుంది? టెంపుల్స్ అలానే ఉంటాయి. ఇంకొకటి చెప్తున్నాను కదా, మనం ఏం చేయాలంటే మన ఇంటి దగ్గర ఉన్న లోకల్ టెంపుల్కి ఫస్ట్ వెళ్ళడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లోకల్ టెంపుల్స్కి మనం ఎప్పుడైతే వెళ్ళడం మానేస్తున్నాం అనుకోండి, అవి చాలా చిన్న టెంపుల్స్. అయ్యగార్లకు కూడా ఎంత శాలరీ ఇస్తారు? 3,000, 4,000, 5,000, 6,000, అంతకన్నా ఎక్కువ ఇయ్యరు. ఆ టెంపుల్కి రేపు ఎవరు రావడం మానేశారు అనుకోండి, మెల్లిమెల్లిగా గుడి కూడా క్లోజ్ అవుతుంది. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం దగ్గర నిత్యం ఏ అనుష్ఠానం కూడా ఉండదు. సో మన ఇంటి దగ్గర ఉన్న గుడిలకి మనం వెళ్ళము, కానీ ఒక వైకుంఠ ఏకాదశి రాగానే ఎక్కడో ఉన్న గుడికి మనం వెళ్తాం.
అక్కడ ఏదైతే విగ్రహం ఉందో అది ఒరిజినలే స్వామివారు. కానీ అదే స్వామిని మనం ఇంటి దగ్గర ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ పవర్ ఇక్కడ ఎందుకు ఉండదు? ఉంటది కదా. మరి ఇక్కడికి వెళ్ళాలి కదా ఫస్ట్. ఇక్కడికి వెళ్ళడం మానేయడం వల్ల అక్కడ ఏమవుతుందో ఎవరికి తెలియదు. అక్కడ అయ్యగారు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అయ్యగారు ఏమైనా చెప్దాం అనుకున్నా వినేవాడు ఎవరు లేరు. దానివల్ల ఏమవుతుందంటే ఎవడో ఒకటి రెక్కీ చేస్తాడు, టెంపుల్ మీద అటాక్ చేస్తాడు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ ఊడ్చడము, తుడ్చడము, ఏదో ఒక పని చేయాలి. చేసినప్పుడు మనకేమైతుంది, టెంపుల్తో ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఒక 4 రోజులు, వారం రోజులు మనం టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకుంటే 8వ రోజు మనం వెళ్ళలేదు అనుకోండి, మన మనసు అంతా అక్కడికి లాగుతూ ఉంటుంది. అంతే కదా, అదే టెంపుల్ విశిష్టత. అక్కడ ఏ పవర్ లేకపోతే మనం ఎందుకు మనని ఎందుకు అది లాగుతుంది కదా. అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అప్పుడు దాని వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది. మనం దాంతో కనెక్టెడ్ అయ్యి ఉంటాం అన్నట్టు. సో ఇప్పుడు అట్లా ఎవరు వెళ్ళట్లేదు. పండగకు ఒకసారి వెళ్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే మీరు చూస్తే ఒక టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక ఊరు ఫామ్ అయ్యేది తప్ప, ఊరు ఫామ్ అయ్యాక టెంపుల్ ఎవరు పెట్టుకోలేదు మన దగ్గర. ఇప్పుడు ఈ మధ్య కాలనీస్ ఎక్కువైపోయినాయి కాబట్టి కాలనీ వచ్చినాక ఒక టెంపుల్ ఉండాలని అనుకుంటున్నారు, కానీ ఒకప్పుడు అది లేదు. ఎందుకు వచ్చే వాళ్ళు అక్కడికి? దూరంలో ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభంని మనం ఇంట్లో ఉండి కూడా దర్శనం చేసుకున్నాం అనుకోండి, ఆ టెంపుల్లో ఏదైతే మనం పాదం పెట్టి దర్శనం చేసుకుంటామో అందులో 8వ భాగం మనకు వస్తుంది. అంటే టెంపుల్కి వెళ్ళకుండా కూడా మనకు ఆ ఫలితం ఇచ్చేది ధ్వజస్తంభం. బలిపీఠం అంటే కింద ఉంటది కాబట్టి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడే అది దర్శనం చేసుకుంటాం. గోపురం ఉంటది, గోపురం మీద కలశం, ధ్వజస్తంభం 2 ఈక్వల్ హైట్ లో ఉంటాయి కదా. సో గోపురం మీద ఉన్న కలశం కూడా మనం దర్శనం చేసుకున్న గుడికి వెళ్ళిన ఫలితం కలుగుతుంది. సో ఇప్పుడు ఒకడు అర్జెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, గుడికి వెళ్ళే వీలు లేదు ఆ రోజు, దూరంలో ధ్వజస్తంభం చూసుకునేవాడు. అందుకే ఈ గుడి విశిష్టత ఇంత ఉంది కాబట్టి మన ఏం చెప్తారంటే, గుడిలో ఒకవేళ ధ్వజస్తంభం ఉంటే దానికన్నా హైట్ లో ఇల్లు కట్టొద్దని చెప్తారు. ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ కి మనం చెప్తారు కదా, ఫ్లైట్ ఎగిరేటప్పుడు లైక్ 2 ఫ్లోర్లే ఉండాలి సంథింగ్, ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. గుడికి కూడా అలా ఉన్నాయి అప్పట్లో. అందుకే చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఒకడు దర్శనం ఇంటికి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మహిళ ఉంది, ఎవరు చనిపోయారు, వాడు గుడికి వెళ్ళొద్దు 11 days. కానీ ఆ 11 days లో కూడా వాడు గుడికి వెళ్ళిన ఫలితం ఆ ధ్వజస్తంభాన్ని చూసినప్పుడు, ఆ గోపురాన్ని చూసినప్పుడు కలుగుతుంది. అది ఎవడైతే అబ్స్ట్రక్ట్ చేస్తాడో ఈ పాపం వాడు మూట కట్టుకుంటున్నట్టే కదా. అంతే కదా. సో టెంపుల్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, కానీ ఎవరు దాన్ని అసలు పట్టించుకోవట్లే. ఫస్ట్ ధ్వజస్తంభంని చూస్తారు, మొక్కుతారు, కానీ అది ఎందుకో కూడా తెలుసుకోవాలి కదా. కార్తీక మాసంలో మనం దీపం పెడతాం, దానికి ఇలా పెడతాం కదా, ఆకాశ దీపం. అది చూస్తే చాలు మోక్షం వస్తుంది అని చెప్తారు. దాన్ని చూసడానికి వెళ్ళే వాళ్ళు కూడా లేరు.